ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీకాకుళం టూర్ రచ్చరచ్చ అవుతుంది. మాజీ మంత్రి సీదిలి అప్పలరాజుతో వైఎస్ జగన్ ములాఖత్ కాకుండానే వెనుతిరిగారు. అయితే అంతకు ముందు తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ తీరా జైలు ముందుకొచ్చేసరికి టైం అయిపోయింది. దాంతో సీదిలిని కలవకుండానే జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు జగన్ ములాఖత్ యాత్రపై పొలిటికల్ రచ్చ జరుగుతుందా? సొంత పార్టీ నేతను పరామర్శించేందుకు ఇంత ప్రచారం అవసరమా అనే సెటైర్లు పేలుతున్నాయా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీకాకుళం పొలిటికల్ టూర్ పై రచ్చ మొదలైంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పరామర్శ పేరుతో జగన్ నిర్వహించిన యాత్ర ములాఖత్ జరగకుండానే అర్ధాంతరంగా ముగిసింది. కొడుకు హిట్ అండ్ రన్ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న అప్పలరాజును పరామర్శించడానికి రోడ్ షో నిర్వహించారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు సుదీర్ఘ రోడ్ షోను అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ర్యాలీలు, రోడ్ షోలు లేదా భారీ జన సమీకరణలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అయినప్పటికీ జగన్ తన వాహనం డోరుపై నిలబడి ప్రదర్శనగా ముందుకు సాగారు. ఈ క్రమంలో భద్రతా విధుల్లో ఉన్న పోలీసులపైకి వైసీపీ శ్రేణులు తోసుకురావడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసు అధికారితో అరాజకంగా ప్రవర్తించారని పోలీసులు అంటున్నారు. పోలీసులపై జరిగిన ఈ దాడులపై ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే పరామర్శ పేరుతో జగన్ చేసిన రచ్చపై మంత్రి లోకేష్ నిప్పులు చెరిగారు. ఎవరైనా పరామర్శకు వేలాది మంది జైలుకు వెళ్తారా అని ప్రశ్నించారు. ఒక నిందితుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనమని విమర్శలు గుప్పించారు. ఇది పరామర్శ కాదు, నేర మనస్తత్వానికి పరాకాష్ట అని లోకేష్ ట్వీట్ చేశారు. మరోవైపు ఆయనకున్న సమయానికి జైలుకు చేరుకొని పరామర్శ ముగించుకున్నాక కావాల్సినంత హంగామా చేసుకోవచ్చు కదా అని తెలుగు తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు. రోడ్ షో పేరుతో చేసిన పబ్లిసిటీ స్టంట్ కాస్త సమయం ముగిసిపోవడంతో ఫ్లాప్ షోగా మారిపోయిందని విమర్శించారు. పరామర్శించడానికి వెళ్లిన నాయకుడికి ఆఖరికి జైలు గేట్ల దర్శనమే దక్కడంతో తాడేపల్లి నుంచి శ్రీకాకుళం వరకు చేసిన ఆర్భాటం, సోషల్ మీడియా రీల్స్ అన్నీ తుస్సుమన్నాయని తెలుగు తమ్ముళ్లు ట్రోలింగ్ మొదలుపెట్టారని సమాచారం. ఇక టీడీపీ నేతలకు వైసీపీ క్యాడర్ కూడా ధీటుగా సమాధానమిస్తుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలను నిరోధించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి రప్పించిన పోలీసు బలగాలను శ్రీకాకుళం జిల్లాకు డంప్ చేశారని విమర్శించారు. దాదాపు 2000 మందికి పైగా పోలీసులను జాతీయ రహదారి పొడవున ప్రతి గ్రామ శివారులలో కాపలా పెట్టారని వైసీపీ అంటుంది. అలాగే జగన్ పర్యటన సాగే శ్రీకాకుళం, రణస్థలం, పైడి భీమవరం, కొత్త రోడ్డు, పెద్దపాడు వైపు రావద్దని ప్రజలను హెచ్చరించారని వైసీపీ నేతలు ఆరోపించారు. దాంతో కేవలం 8 వాహనాల కాన్వాయ్లతో మాత్రమే వెళ్లి సీదిరి అప్పలరాజును జగన్ కలిసేందుకు ప్రయత్నాలు చేసినా సమయం అయిపోయిందని జైలు అధికారులు గేట్లు క్లోజ్ చేయడంతో జగన్ వెనుతిరగాల్సి వచ్చింది. మరోవైపు శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ జగన్ కూటమి నేతలపై హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కుట్రకు పాల్పడుతుందని ఆరోపించారు. యాక్సిడెంట్ను హత్య కేసుగా మార్చి సీదిరి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందన్నారు. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయనే దానికి ఇదే నిదర్శనమని, కనీసం మానవతా విలువలు లేకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విమర్శించారు. సమాజంలో ఎవరూ కూడా కావాలని యాక్సిడెంట్ చేయరని, కానీ కూటమి సర్కార్ మాత్రం సీదిరిని కావాలనే జైల్లో పెట్టిందని ఆరోపించారు. ఆ తర్వాత సీదిరి కుటుంబాన్ని ఓదార్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక తప్పుడు కేసును, ఒక యాక్సిడెంట్ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరీర్ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని అప్పలరాజును
నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ళ పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ళ వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు, మనిషి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. అబ్సల్యూట్లీ రాజకీయాలను ఒక నీచమైన స్టేట్లోకి తీసుకొని పోవడం ఇది. నేను అడుగుతా ఉన్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా అని చెప్పి. కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎక్కడికైనా వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్ చేసినా, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే, లేదా వాళ్ళే యాక్సిడెంట్ చేస్తే, వాళ్ళ కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి కుట్ర కోణము హత్య కోణం అని చెప్పి పెట్టే కార్యక్రమం జరుగుతుందా? మొత్తం మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్ కామెంట్స్ పైన కూటమి నేతలు మండిపడుతున్నారు. ఇందులో కుట్ర ఏముంది అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యల మీద అధినాయకత్వం పర్యటనలు చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పు లేదని, దానివల్ల పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని అంటున్నారు. కానీ సొంత పార్టీ నేతలు ఏం చేసినా మేముంటామని మద్దతు ఇచ్చేలా వ్యవహరించడం వల్ల పార్టీ జనాలకు బాగానే ఉన్న పౌర సమాజం నుంచి మాత్రం స్పందన వేరేగా ఉంటుందని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఇష్యూలో జనాలు చూస్తున్న కోణం వేరుగా ఉంది. వైసీపీ వారు తీరు మరోలా ఉందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ప్రకాశం జిల్లా కందుకూరు వైసీపీలో వర్గపోరు బక్కుమంటుందా? పాత కొత్త నేతల మధ్య పచ్చగడ్డి వేయకున్నా బక్కుమంటుందా? కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో పాత నేతకే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారము సాగుతుంది. మానుగుంటకు పగ్గాలు ఇవ్వకుండా ప్రస్తుత ఇన్ఛార్జ్ వరుసబెట్టి హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు హాట్ గా మారాయి. సీనియర్లు జూనియర్ నేతల మధ్య రాజకీయాలు తీవ్ర స్థాయిలో రగులుతున్నాయి. కందుకూరు నియోజకవర్గం నుంచి గతంలో 4 సార్లు విజయం దక్కించుకున్న మానుకుంట మహిదర్ రెడ్డి మరోసారి తన దూకుడు పెంచుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో వైసీపీ ఆయనను పక్కన పెట్టింది. సర్వేల్లో మంచి మార్కులు రాలేదని చెప్తూ అసలు టికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే అప్పటి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు అవకాశం కల్పించారు. ఈయన గెలుస్తారని పార్టీ అంచనా వేసుకుంది. కానీ కూటమి పార్టీల హవాలో బుర్రా మధుసూదన్ ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయనను వైసీపీ తిరిగి ఇక్కడే ఇన్ఛార్జిగా నియమించింది. పార్టీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది. ఈ క్రమంలో మానుకుంటను పార్టీ నాయకులు ఎవరూ పట్టించుకోకపోవటం హాట్ టాపిక్ గా మారింది. అయితే 2.5 ఏళ్లు గడిచినా బుర్రా కీలక కార్యక్రమాలు ఏవీ చేపట్టడం లేదు. పార్టీ నాయకులతోనూ ఆయన చర్చలు జరపడం లేదు. తన వ్యాపారాలు వ్యవహారాలు తప్పితే పెద్దగా పార్టీ కార్యక్రమాలు పట్టించుకోవటం లేదు. గతంలో 2019లో విజయం దక్కించుకున్న నియోజకవర్గంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీంతో కందుకూరులో వైసీపీ రాజకీయాలు చప్పగా సాగుతున్నాయనే చర్చ జరుగుతుంది. సరిగ్గా ఇదే సమయంలో మానుకుంట ముందుకు వచ్చారు. పార్టీ తరపున కార్యక్రమాలు పక్కన పెట్టి వ్యక్తిగతంగా తన అనుచరులను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నేతలకు నిత్యం టచ్లో ఉంటూ క్యాడర్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాంతో ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ అవాక్కవుతున్నారని తెలుస్తుంది. మరోవైపు నిన్న మొన్నటి వరకు బుర్రాకు అండగా ఉన్న కొందరు నాయకులు కూడా ఇప్పుడు మానుకుంటకు అనుకూలంగా మారిపోయారు. దీంతో కందుకూరులో మానుకుంట హవా మరోసారి డబుల్ అయిందనే టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద మానుకుంట యాక్టివ్లో షాక్ తిన్న బుర్రా మధుసూదన్ ఇప్పుడు తాను యాక్టివ్ కావాలని భావిస్తున్నారట. అక్కడితో ఆగకుండా మానుకుంట స్పీడ్కు బ్రేకులు వేసేందుకు హైకమాండ్కు వరుస ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. అయితే వ్యక్తిగతంగా ముందు తన ఇమేజ్ను పెంచుకుంటే వచ్చే ఎన్నికల నాటికి అవసరమైతే ఇండిపెండెంట్గా అయినా పోటీకి మానుకుంట రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి జంపింగ్తో వైసీపీ కార్యక్రమాలు పూర్తిగా డీలా పడ్డాయి. ఆయన పార్టీలో ఉండగా అనేక సమస్యలకు చెక్ పెట్టేవారని పార్టీ నేతలే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లాను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని అంటున్నారు. మరి ఈ కందుకూరు సమస్యలపై వైఎస్ జగన్ ఎలా చెక్ పెడతారు? బుర్రాకు షాక్ ఇస్తారా లేక మానుకుంటను సైలెంట్ చేస్తారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
శతాబ్దాలుగా కృష్ణా తుంగభద్ర నదులు పక్కనే ప్రవహిస్తున్న కరువు వలసల ముద్రను పూర్తిగా చెరిపేయలేకపోయిన ఉమ్మడి పాలమూరు జిల్లా ఇప్పుడు మరోసారి నీటి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. కృష్ణా జలాల వినియోగం, ఎత్తిపోతల పథకాల ప్రాధాన్యత, అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల ప్రభావం ఇవన్నీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరుకు ప్రధాన అస్త్రాలుగా మారాయి. నీటి సమస్య నిజంగానే అభివృద్ధి అంశమా లేక రాజకీయ అస్త్రమా? ఇవాల్టి ఇన్నర్ రిపోర్ట్లో చూసేద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కాకుండానే ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయింది. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దాదాపుగా పూర్తయ్యాయని, మరో 30% పనులు పూర్తయితే జిల్లాలో అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలు చేరుకుంటాయని గులాబీ లీడర్లు చెబుతున్నారు. మిగిలిన పనులు పూర్తి చేసేలోపే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పనులన్నీ ఆగిపోయాయని అంటున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి అనుసంధానమైన ఎత్తిపోతల ప్రాజెక్టులకే ప్రాధాన్యమిస్తోందని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తుంది. పాలమూరుకు శాశ్వత సాగునీరు అందించే ప్రాజెక్టును రాజకీయ కారణాలతో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తుంది. అయితే రెండు పార్టీల మధ్య సాగుతున్న డైలాగ్ వార్తో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ప్రజల డబ్బుతో కట్టి ప్రజల వినియోగార్థం పాలమూరు రంగారెడ్డి కోసం మొదటి రిజర్వాయర్ కంప్లీట్ అయింది. రెండవది ఇదే విధంగా ఏదుల రిజర్వాయర్ కంప్లీట్ అయింది. అక్కడ కేఎల్ఐ నుంచి ప్లస్ రెయిన్ నుంచి వచ్చినటువంటి వాటర్తో అది నీళ్లు ఉన్నాయి. అక్కడ పంపింగ్ స్టేషన్ కంప్లీట్ అయింది, ఒట్టెం కంప్లీట్ అయింది, కర్వెన కంప్లీట్ అయింది. ఈ 4 రిజర్వాయర్లు 100% కంప్లీట్ అయింది. పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి. సముద్రం లాగా నీళ్లు, కృష్ణానది నీళ్లు లక్షల క్యూసెక్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో కురిసిన వర్షాల కంటే అధిక గరిష్ట వర్షాలు పోయినసారి కురిసి మొత్తం నీళ్లు, వానాకాలం నీళ్ళని లక్షల క్యూసెక్లు సముద్రం పాలైనాయి. ఈ పనులను ఇక్కడ ఆగి ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు కాడి నుంచి ముందుకు పోతుంటే కుడికిళ్ళ దగ్గర ఒక కెనాల్ వరకు కొంచెం మిగిలి ఉండేప్పుడు ఆయనతో కంప్లీట్ చేస్తే, లింక్ చేస్తే నీళ్లు ముందరికి వెళ్ళిపోతుండే. కొద్దిపాటి పనులు చేయమంటే కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రూపాయలకి సరాకేమో పట్టనే పట్టదు. రేవంత్ రెడ్డికి ఏమో అసలు ఈ పాలమూరు ప్రాజెక్ట్ చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ఇటీవల పాలమూరు గులాబీ లీడర్లు ప్రాజెక్టుల బాట పట్టారు. పెండింగ్ లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేయాలనే డిమాండ్తో ప్రాజెక్టుల వద్ద ఆందోళనకు దిగారు. అలంపూర్ ప్రాంతానికి సాగునీరు అందించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ వద్ద మాజీ మంత్రులు నిరసన చేపట్టారు. తాగునీటి అవసరాల పేరుతో ఇక్కడి నుంచి కర్ణాటక 2 టీఎంసీల నీటి తరలింపును తప్పుపట్టారు గులాబీ నేతలు. ఆర్డీఎస్ ద్వారా జిల్లాకు అందాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోబోమని, ఉద్యమించి నీటి వాటా సాధించుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణానదిపై కర్ణాటక నిర్మించిన గూగుల్ బ్యారేజీని పరిశీలించారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా పర్యటనకు వెళ్లారు. 2 రోజుల టూర్లో నార్లపూర్ను సందర్శించారు. అక్కడి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తాము పోరాటానికి దిగగానే భయపడ్డ సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చారని బీఆర్ఎస్ నేతలు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు వెంటనే, ఆర్డీఎస్ పై అక్రమ ప్రాజెక్టులు వెంటనే, ఆర్డీఎస్ పై అక్రమ ప్రాజెక్టులను వెంటనే. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న విమర్శలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండా కేవలం ఎన్నికల హామీలకే పరిమితం చేసిందని ఎదురుదాడి చేస్తుంది. అసంపూర్తి పనులు, ఆర్థిక అవ్యవస్థ, అనుమతుల లోపాలను సరిచేసుకుంటూ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పాలమూరు అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని అంటున్నారు. మరోవైపు కృష్ణా జలాల అంశం రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలకు దారితీస్తుంది. కర్ణాటకలో అప్పర్ భద్ర, ఇతర బ్యారేజీల నిర్మాణం, అటు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు తెలంగాణ నీటి వాటాపై ప్రభావం చూపుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంతేకాదు, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమవుతుంది. గ్రామ స్థాయిలో నిరసనలు, ధర్నాలు, అవగాహన కార్యక్రమాల ద్వారా
సాగునీటి అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చే ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఇవన్నీ రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలేనని విమర్శిస్తుంది. కృష్ణా పైన, భీమా పైన అక్రమంగా బ్యారేజీలు, అక్రమంగా లిఫ్ట్లు, అక్రమంగా ఆల్మట్టి డ్యామ్ను 300 TMC పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది. భీమా దగ్గర, గూడూరు దగ్గర అక్రమంగా నదికే 25 హైడ్రాలిక్ గేట్లు పెట్టిండ్రు. అంటే ఈ వర్షాకాలం తర్వాత సుక్క నీళ్ళు రాదు. ఇక్కడ దాదాపు 1,50,000 ఎకరాలు, టోటల్గా 1,50,000 ఎకరాలు దాదాపు నీళ్లు యాసంగి పంటలు పండేటివి ఎండాకాలం. ఇలా ఒక్క సుక్క నీళ్ళు రాకపోతే యాసంగి పంటలు పండే పరిస్థితి లేదు. ఎత్తు పెంచితే అలవాటు ఎత్తి వెలిస్తే ఇవాళ జూలై అంటే ఎత్తు వేస్తే ఆగస్టులో వరకు నీళ్ళు రావు. మనకు ఎన్ని వరదలు వచ్చినా, సెప్టెంబర్ నీళ్ళు వచ్చినా ఏం చేస్తాం? అవకాశం లేదు. అంటే పాలమూరు శాశ్వతంగా ఎడారి మారడానికి పక్క రాష్ట్రాలు కాచుకొని కూర్చున్నాయి. ఉమ్మడి పాలమూరులో ప్రస్తుతం సాగునీటి అంశం కేవలం రైతుల అవసరంగా కాకుండా రాజకీయ ఆధిపత్యానికి ప్రత్యేకగా మారింది. ఒకవైపు అభివృద్ధి పనులపై అధికార పార్టీ ప్రచారం, మరోవైపు అసంపూర్తి ప్రాజెక్టులు, నీటి వాటాలపై ప్రతిపక్షం విమర్శలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తదుపరి రాజకీయ సమీకరణాల్లో ఈ అంశం కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలమూరులో నీటి చుట్టూ జరుగుతున్న రాజకీయాలు కేవలం ప్రాజెక్టుల గురించి మాత్రమే కాదు, ప్రజల భావోద్వేగాలు, రైతుల భవిష్యత్, ప్రాంతీయ స్వాభిమానం, రాబోయే ఎన్నికల వ్యూహాలు అన్నీ ఇందులో ముడిపడి ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతుండగా బీఆర్ఎస్ నీటి హక్కుల అంశాన్ని ప్రధాన రాజకీయ ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. చివరికి ఈ నీటి రాజకీయాల్లో ప్రజల విశ్వాసాన్ని ఎవరు గెలుచుకుంటారన్నదే అసలు పరీక్ష. అయితే పాలమూరుకు సాగునీటి విషయంలో రాజకీయ పార్టీలు క్రెడిట్ కోసం ఎవరికి వారే ఫైట్ చేస్తున్నా జిల్లా ప్రజలు ఎటువైపు నిలుస్తారనేది మాత్రం మరో 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో తేలుతుందని అంటున్నారు. కాకినాడలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు పక్కుమన్నాయి. కాకినాడ రైతు బజార్లో షాపుల కూల్చివేత విషయంలో పొత్తు ధర్మాన్ని టీడీపీ విస్మరిస్తుందా? ఈ వ్యవహారంలో టీడీపీ జనసేన పార్టీలు 2 గ్రూపులుగా విడిపోయి డైలాగ్ వార్కు దిగాయా? అటు ఎమ్మెల్యే కొండబాబుకు తన అన్న కొడుకు పక్కలో బల్లెంలా తయారై ఎమ్మెల్యేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారా? మరోవైపు జనసేనలో తోట సుధీర్, తలాటం సత్య మధ్య గ్యాప్ పెరిగిందని ప్రచారము సాగుతుంది. ఇప్పుడు గొడవకు 2 పార్టీల పెద్దలు ఎన్కార్డ్ వేస్తారా? కాకినాడ సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అంతర్గత పోరు బహిరంగ పోరుగా మారుతుంది. 2 పార్టీల మధ్య సమన్వయం మిస్సిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ వ్యవహారాలు జరుగుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరేగా వెళుతున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. అయినా ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు నేరుగా అధికారులకే ఫిర్యాదు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సీనియర్లను పట్టించుకోకుండా పార్టీలో అసలు ఎలాంటి ప్రాతినిధ్యం లేని కేవలం ఆర్థిక వ్యవహారాలను చూసి బచ్చు శేఖర్ను కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించారని అప్పట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. పనిచేసిన వారిని పట్టించుకోకుండా ఆయన ఏం చేశారని పదవి ఇచ్చారంటూ అప్పట్లో పార్టీలో యుద్ధమే జరిగింది. ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకుంటున్న చర్యలు ఇబ్బందికరంగా మారాయి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రస్తుతం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు నగరంలో ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో వనమాడి అన్న కొడుకు వనమాడి ఉమాశంకర్ ఇప్పుడు కాకినాడలో చక్రం తిప్పుతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అలాగే ఉమాశంకర్ భార్య సుస్మిత టీడీపీ రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కించుకున్నారు. దాంతో కొండబాబు అంటే పొసగని వారంతా ఉమాశంకర్ వర్గం వైపు వచ్చేస్తున్నారు. మరోపక్క కొండబాబు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూడా కాకినాడలో టీడీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారు. ఎమ్మెల్యే కొండబాబు పేరు చెప్పి వారి అనుచరులు చేస్తున్న పనులతో పార్టీ ఇబ్బంది పడుతుందని పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. మరోవైపు కాకినాడలో జనసేన పార్టీకి కూడా ఇక్కడ పెద్దగా దిక్కు లేకుండా పోయిందనే చర్చ జరుగుతుంది. జనసేన పార్టీలో కొత్తగా చేరిన తోట సుధీర్ను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ చేశారని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ఆయనకు కింది స్థాయిలో పరిచయాలు తక్కువే అంటారు. అలాగే మరో నేత తలాటం సత్యను కూడా చైర్మన్ చేసినప్పటికీ ఆయన రూరల్ పై దృష్టి పెట్టినట్టు సమాచారం.
దీంతో కాకినాడ సిటీలో జనసేన ప్రజల్లోకి వెళ్లలేకపోతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ బీజేపీ అయితే సోదిలోనే లేకుండా పోయింది. ఎవరు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని తెలియని దుస్థితి ఏర్పడిందని కాషాయ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాకినాడలో 28 ఏళ్ల క్రితం ఏర్పాటైన రైతు బజార్లో షాపుల కోసం ఇటు జనసేన అటు టీడీపీ పోరాటం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల రైతు బజార్లోని ఓ షాపును అర్ధరాత్రి వేళ యంత్రాలు తీసుకెళ్లి కూలగొట్టారు. జనసేనకు చెందిన రైతు షాపును టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సూచనలతో మార్కెట్ కమిటీ చైర్మన్ కూల్చివేయించేశారని జనసేన ఆరోపించింది. జనసేన రాష్ట్ర జనరల్ సెక్రటరీ చింతపల్లి బన్నీ ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ చైర్మన్లను టార్గెట్ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కూటమి పొత్తు ధర్మాన్ని విస్మరించి తెలుగుదేశం ఈ పని చేసిందని ఆరోపించారు. దీంతో రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలు బగ్గుమన్నాయి. దీనికి కౌంటర్ గా ఎవరు ఏ పార్టీలో ఉన్నారంటూ బచ్చు శేఖర్ బదులిచ్చారు. అర్ధరాత్రి షాపులు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో ఎవరు చెప్పడం లేదు. షాపుల కోసం టీడీపీ జనసేన కొట్టుకుంటున్నాయి అన్న ప్రచారం మాత్రం ప్రజల్లోకి వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వ ప్రతిష్ట నిలబెట్టడం, పొత్తు ధర్మాన్ని పాటించడం మాని ఇలా షాపుల కోసం రోడ్డెక్కడం, మీడియాకి ఎక్కి ఆరోపణలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని రెండు పార్టీల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై రెండు పార్టీల అధినేతలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. చూడాలి మరి ఈ గొడవకు రెండు పార్టీల పెద్దలు ఎలా ఎండ్ కార్డు వేస్తారో. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.